భూపాలపల్లి మంజునగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంపై గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న రాజకీయ కుట్రలో భాగంగా ఆలయం యొక్క అభివృద్ధి అడ్డుకునే విధంగా అధికార పక్ష నేతల ఒత్తిడితో అధికారులు తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా చేస్తున్నాయని ఆలయ ధర్మకర్తలు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి గండ్ర జ్యోతి ఆరోపించారు. మంజునగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వ్యవహారం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. ఆలయ నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతుండగానే ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకంతో పాటు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో పాటు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి గండ్ర జ్యోతి ఆలయానికి చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే ఎన్నో దేవాలయాల్లో కనీసం ధూపదీపం చేసేవాళ్ళు లేరని, వాటిని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. నిత్యం పూజ కైకర్యాలతో విరజిల్లుతున్న ఈ ఆలయంపై ఎందుకింత కక్ష అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఆలయంపై కేసులు వేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ రాజకీయంగా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆలయ ధర్మకర్తలుగా ఉన్న తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఒక కమిటీ వేసుకొని వారితో ప్రమాణ స్వీకారం చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉదయమే నేను సమాచారాన్ని రావడం జరిగింది. ఈ ఆలయానికి సంబంధించి ఒక ట్రస్ట్ బోర్డును అపాయింట్ చేస్తున్నట్టుగా, దాని యొక్క పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నట్టుగా చూడడం జరిగింది. అయితే ఈ ఆలయ నిర్మాణం జరిగినటువంటి ఎన్నికల్లో నేను ఓడిపోయిన తర్వాత ఈ ఆలయంలో మీద ఒక ప్రత్యేకమైనటువంటి కొంతమంది వ్యక్తులు దీని మీద దృష్టి పెట్టి ఈ ఆలయానికి అవరోధాలు సృష్టించాలనేటువంటి ప్రయత్నాలు పెట్టడం జరిగింది. ఆ రోజు 2024లో ఆ రోజు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు హైకోర్టుకి వెళ్ళి ఒక ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఈ ఆలయమే ప్రభుత్వ స్థలంలో కట్టిండ్రు, చెరువు శిఖంలో కట్టిండ్రు. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఆలయాన్ని డిస్మెంటల్ చేయాలనేటువంటి పద్ధతిలో వివరించడం జరిగింది. అప్పుడు హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఆలయంలో పూజా కార్యక్రమాలకు ఎలాంటి అవాంతరం జరగకూడదు, ఇది కోర్టు ఆర్డర్ అని చెప్పడం జరిగింది. తర్వాత కొద్ది రోజులకే మళ్ళీ ఆలయంలో ఇంటర్ఫిరెన్స్ ఎక్కువైపోయి మళ్ళీ దీన్ని ఏ రకంగానే ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు 2025లో ఆ రోజు కూడా కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టు చాలా క్లియర్గా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మేము చెప్పింది కోర్టుకి ఏంటంటే ఆలయం యొక్క పనులు ఇంకా జరుగుతున్నాయి. ఆలయం పనులు పూర్తయిన తర్వాత ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగిస్తే వారి యొక్క పర్యవేక్షణలో ఈ ఆలయం బాగుంటుందనే ఉద్దేశాన్ని కోర్టుకు, లేదంటే మీరు ఎట్లా చెప్తా అంటే వారు జనవరి 25 నాడు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ ఆలయంలో జరిగే నిత్యం పూజా కార్యక్రమాలన్నీ కూడా నేనే కోర్టులో పిటిషన్ వేసిన, వెంకటరమణారెడ్డి గారు ఇది చూస్తారు, వారి సొంత ఖర్చులతో అని చెప్పి కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మొన్న ఈ ఆలయానికి సంబంధించినటువంటి హుండీ లెక్కింపు కూడా జరిగి 3,50,000 ఎండోమెంట్ వాళ్ళు కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఆలయం యొక్క పనులు ఇంకా జరుగుతున్నాయి. ఇప్పుడే మొన్ననే మెటీరియల్ అంతా కూడా వచ్చింది. కొన్ని రోజులు ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి శిల్పులు వాళ్ళు అక్కడికి ఇంటికి వెళ్ళిపోవడం కొంత జాప్యం జరిగింది. మళ్ళీ వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు పనులు ప్రారంభం కావాల్సిందే. ఇక్కడికి వచ్చిన తర్వాత వారి కుటుంబీకుల్లో ఎవరో మరి మరణించాలి అనేటువంటి వార్తతో తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ రేపు ఎల్లుండి వస్తాం. కాబట్టి నేను ఒకటే చెప్పేది భక్తులందరి తరఫున, ఈ ఆలయం భూపాలపల్లి పట్టణంలో జిల్లాలో ఉండేటువంటి భక్తజనులందరికీ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యాశీస్సు ఉండాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈరోజు ఈ ఆలయం యొక్క పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి ఈ భూపాలపల్లి పట్టణంలో కేవలం వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయమే లేదు. అటు కింది పక్కలో ఆంజనేయ స్వామి, అటు పైన మన కృష్ణ రామాలయం ఉంది, అటు పక్కకు పోతే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది, సాయిబాబా టెంపుల్ ఉంది, అటు పక్కన నూతనంగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. నేను కూడా గతంలో శాసనసభ్యుడిగా ఉండే సమయంలో ఈ ఆలయాలు భక్తుల యొక్క పర్యవేక్షణలో జరిగే ఆలయాల కమిటీలు అంటే నేను కూడా ఆ రోజు వారించి వారు ఈరోజు సేవా కార్యక్రమాలు నిత్య కైంకర్యాలను చేస్తున్నారు. అందులో మన ఇంటర్ఫేర్ అవసరం లేదని ఆనాడు వారి
పాటించింది. ఈరోజు కూడా ఈ యొక్క ఆలయం ప్రతిష్ఠించుకొని దాదాపు 2 సంవత్సరాల 8 నెలలు 9 నెలలు కాబడుతుంది. అప్పటి నుంచి కూడా ప్రతిరోజు తిరుపతిలో ఏ పద్ధతుల్లో అయితే పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయో అదే పద్ధతుల్లో ఈరోజు మన భూపాలపల్లి పట్టణంలో కూడా జరుగుతాయి. మరి రమణారెడ్డి గారితో పాటుగా ఆయన సతీమణిగా, వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా మరి ఇక్కడ ప్రతి కార్యక్రమంలో నా వంతు పాత్ర ఉంది కాబట్టి మీ అందరికి కూడా ఒక 2 చిన్న మాటలు తెలియజేయాలనుకుంటా ఉన్నాం. ఈరోజు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే కమిటీ వేస్తున్నాము అని ఇక్కడ దాదాపుగా 4 సంవత్సరాల నుంచి మా టైంని, మా శ్రమని భక్తులుగా ఇక్కడ చేస్తున్నటువంటిగా ఒక స్వామివారి సేవకులుగా ఇక్కడ మేము ఉన్నాం. మరి ఇక్కడ మేము ఉన్నటువంటి వాళ్ళకి ఏ ఒక్క సమాచారం ఇవ్వకుండా కూడా ఇవాళ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేఘాల మీద ఇక్కడ కమిటీ వేస్తున్నామని వచ్చి పొద్దుట ఫ్లెక్సీలు పెట్టడం, అప్పటికప్పుడు మరి కమిటీ వేస్తున్నామని రావడం, ఇది ఎంతవరకు సమంజసము అని మేము ఇవాళ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఈ దేవాలయాన్ని కూడా మరి రాజకీయం చేయాలని అనుకునే వాళ్ళని కూడా సూటిగా అడుగుతా ఉన్నాం. ఇవాళ మేము ఇంతకుముందు రమణారెడ్డి గారు చెప్పినట్టు ఈ ఆలయం ఇది ఆలయం కాదు, ఇది ఒక క్షేత్రం కాబోతా ఉన్నది. ఈ ఆలయం, ఈ క్షేత్రంలో మరి దాదాపుగా ఎక్కడ కూడా ఆలయాలు ప్రారంభిస్తే దాదాపుగా 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ 2022లో ఇక్కడ శిలాన్యాసం చేసి, కర్షణం చేసి, ఒక పద్ధతి ప్రకారంగా ఆలయం కడితే గర్భాలయం పూర్తయిన తర్వాత వదిలేస్తే అందులోకి లేనిపోని పిశాచులు, లేనిపోని మరి అన్ని కూడా పోయి శక్తి అంతా కూడా దెబ్బతింటదమ్మా. ఎంత తొందరగా స్వామిని ప్రతిష్ఠిస్తే అంత మరి శక్తి ఉంటది అని ఇక్కడికి వచ్చినటువంటి పూజారులు, స్థపతి గారు చెప్పడం జరిగింది. మరి దాన్ని ఉద్దేశించి మేము ఇక్కడ రమణారెడ్డి గారు, నేను మరి ఏ రోజైతే ఇక్కడ శిలాన్యాసం మనం శంకు పెట్టుకుంటాం ఇంటికి, ఆ శంకు పెట్టుకొని ఇల్లు పూర్తయ్యే వరకు కూడా ఎన్నో కలలు కంటూ ఆ ఇల్లును కట్టుకుంటాం. అదే విధంగా ఈ ఆలయాన్ని కూడా శిలాన్యాసం చేసిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి దీక్ష తీసుకొని ఉడికిన ఆహారం తీసుకోకుండా స్వామిని ప్రతిష్ఠ చెయ్యాలి. ఇది ఎందుకంటే లోక కళ్యాణం కోసం నిర్మించేటువంటి ఆలయం, ఇది అందరికీ బాగుండాలి, సర్వే జనా సుఖినో భవంతు అని ఆశించే వాళ్ళం కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి దీక్షలో ఉప్పు కారం ఏది లేకుండా ఉడికిన ఆహారం తీసుకోకుండా 14 నెలలలో ఈ ఆలయాన్ని పూర్తి చేసి స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది.